అప్డేట్ చూస్తే ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మినీ మహానాడులు జరగనున్నాయి. 18, 19, 20 తేదీల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో, 23, 24 తేదీల్లో పార్లమెంటు నియోజకవర్గాల్లో మినీ మహానాడు నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. అంతేకాకుండా పార్లమెంటు నియోజకవర్గ స్థాయి మినీ మహానాడులో చేసిన తీర్మానాలను 24 నాటికి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపాలని ఆదేశించింది. దీంతో పార్టీ నాయకులు మినీ మహానాడు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక మినీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి పూర్తి వివరాలని మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. రైట్ చందు, ఏదైతే ఈ నెల 18, 19న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 18 నుంచి ఏదైతే టీడీపీకి సంబంధించి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు అనేది ప్రతి సంవత్సరం కూడా ఘనంగా 3 రోజుల పాటు నిర్వహిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణుల్లో. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంటే ప్రస్తుతం ఏదైతే మంత్రి నారా లోకేష్ ఏదైతే కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన బాధ్యతలు చేపట్టిన మొదటి తరుణంలో ఈ నేపథ్యంలోనే పార్టీని మరింతగా బలోపేతం చేయాలి, క్షేత్రస్థాయిలో కార్యకర్తలందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు పార్టీ కీలకమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూ రాబోయే స్థానిక సంస్థలు కానీ ఏదైతే మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయో వీటన్నిటిని కూడా కైవసం చేసుకునే నేపథ్యంలో అందరినీ కూడా కలుపుకుంటూ ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏదైతే మినీ మహానాడు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించి ప్రతి నియోజకవర్గాల్లోనూ అసెంబ్లీ పార్లమెంట్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా మొత్తం మీదుగా ఆ తీర్మానాలు ఏవైతే ఉన్నాయంటే పార్టీని బలోపేతం చేసే తీర్మానాలతో పాటు పార్టీకి ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఏదైతే నియోజకవర్గాల్లో మరింతగా అభివృద్ధి చేసే తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏవైతే తీర్మానాలు ఉన్నాయో తీర్మానాలన్నిటినీ కూడా కేంద్ర కార్యాలయానికి ఈ నెల 20 ఏదైతే ఉందో ఈ నెల 24వ తారీఖు కల్లా మొత్తాన్ని కూడా కార్యాలయానికి పంపించాలని చెప్పని అయితే అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. చందు. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.